విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది. కేశినేని నాని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈసారి ఎంపీగా బరిలోకి దిగుతారని భావించిన బీజేపీ నేత సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. దీంతో ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన వీరిద్దరి మధ్య ఇప్పుడు వార్ ఓ రేంజ్లో నడుస్తున్నట్టు సమాచారం. కేశినేని నాని సుజనా చౌదరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్స్ పడుతున్నాయి. బెజవాడ ప్రజలు స్థానికులకే ఓటేస్తారని ఓసారి, బీసీలకే ఓటేస్తారని మరోసారి, హెలికాప్టర్లో దిగే వారిని ఆదరించరని నాని చెప్తున్నారు. కేశినేని నాని తనను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై సుజనా చౌదరి ఘాటుగా స్పందించారు. వైసీపీలోకి వెళ్లక ముందు 10 ఏళ్లు నానితో కలిసి పనిచేశానని, కానీ అప్పుడు బాగానే ఉండేవారని, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళాక తన స్థాయిని దిగజార్చుకొని వ్యాఖ్యలు చేస్తున్నారని సుజనా కౌంటర్ ఇచ్చారు. కేశినేని నాని స్థాయికి తాను దిగజారి మాట్లాడలేనని సుజనా చౌదరి తేల్చి చెప్పేశారు. ఆయన ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారో ఆయన్నే అడగాలన్నారు. కేశినేని ధనిక అభ్యర్థి వ్యాఖ్యలపై సుజనా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను ధనికుడిగానే పుట్టానని, ఆ విషయం ఆయనకు ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించారు. ధనికులైతే ప్రజలకు సేవ చేయరా, వారిని కలవరా అని ప్రశ్నలు సంధించారు. స్థానికులకే జనం ఓటేస్తారంటూ కేశినేని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను విజయవాడ వాసినే అన్నారు. తాను స్థానికేతరుడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడలో ఉన్నవారంతా ఇక్కడి వారేనా అని ప్రశ్నించారు. కొంతమంది నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, వారిపై సానుభూతి వ్యక్తం చేయడం తప్ప తానేమి చేయలేనన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి రోడ్డు తనకు తెలుసునని కేశినేనికి సుజనా గుర్తు చేశారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.